అందరికీ నమస్తే అండి. చెక్కలు తయారు చేసేసాను. మంచి కలర్లో వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో. ఇది స్నాక్ ఐటెంగా చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఈ చెక్కల్ని చిట్టి చెక్కలు, చేతి చెక్కలు, గట్టి చెక్కలు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. ఇవి ఇరిగిపోతాయనే భయం లేదు, పప్పు పప్పు అయిపోతాయనే అసలు ఆందోళన అస్సలు అవసరం లేదు. హాయిగా తినొచ్చు వీటిని, అంత బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా. పిండి కలుపుకోవడం, వేయించుకోవడం అంతే. చేతి చెక్కల తయారీకి ముందుగా 2.5 కప్పులు బియ్య పిండి పోస్తున్నాను. ఇది 500 గ్రాములు ఉంటుందండి. అరకప్పు పెసరపప్పు, పావు కప్పు నువ్వులు, 5 రెమ్మల కరివేపాకుని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఇవి కూడా వేసేస్తున్నాం. 2 టేబుల్ స్పూన్లు అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇట్లా కచ్చా పచ్చగా చేశాను, ఇదొక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. ఇది కారం చూసుకుని వేసుకుందామండి. ఇవి అయితే కొద్ది కారంగానే ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు. పావు కప్పు వెన్నండి. ఈ వెన్న వల్ల ఈ చెక్కలు చాలా మృదువుగా కరకరలాడుతూ సూపర్ టేస్ట్తో ఉంటాయండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తానండి, మీరు మీకు అనుకూలంగా వేసుకోండి. ఈ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ చెక్కల్ని. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు సరిపోను, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం. ఇది పొడిపిండేనండి, పొడిపిండితో కూడా చెక్కలు చాలా బాగా వస్తాయి. ముందే ఎక్కువ పోసేసుకోమాకండి, కొద్ది కొద్దిగానే పోసుకోండి నీళ్లు. ఈ కలిపే విధానంలోనే పిండి జిగురు వస్తుందండి. పిండి జిగురు వస్తే చెక్కలు ఇరిగిపోవు చేసుకునేటప్పుడు. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. పిండిని పక్కన పెట్టి ఇందులో తడి అంతా ఈ పెసరపప్పు నున్ను పొడి పిండి కదా లాగేసుకుంది తడిని. కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకుందాం. పొయ్యిలు ఇచ్చి బాండీ కూడా పెట్టానండి. అందులో ఇవి వేగడానికి సరిపడా ఆయిల్ కూడా వేసాను. ఈ ప్లేట్ నిండగానే అందులో వేసుకుందాం. వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆయిల్ కాగిందో లేదో ఇట్లా వేసుకుని చూసుకుందాం అండి. ఇట్లా పైకి వచ్చేసింది చూడండి, ఎంత ఫాస్ట్గా కాగిపోయింది నూనె. మిగతావన్నీ కూడా ఇలాగే చేచెక్కల్లాగా ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకుందామండి. నిమిషం ఆగి కదిలించండి అండి వీటిని, ఎందుకంటే అప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, కొంచెం నేను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్నాను ఫ్లేమ్ని. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి, ఇలా తీసేస్తున్నాను. ఇవి కొంచెం సేపు అయినాక ఇంకా కొంచెం కలర్ డార్క్ అవుతాయి. మామూలుగా చెక్కలు అయితే అన్ని పప్పు పప్పు అయిపోతూ ఉంటాయండి, తినేటప్పుడు కూడా ఒంటి మీద అంతా పడుతూ ఉంటుంది, వాటిదంతా ఇరిగిపోయి పొడి. ఈ చేతి చెక్కలకైతే అట్లాంటి ఇబ్బంది ఏం లేదండి, హాయిగా తినొచ్చు. అందులో చిన్న చిన్నగా చిట్టి చిట్టికి చేస్తున్నాం కదా, ఇంకా బాగుంటాయి. తినడం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి.
చెక్కలు తయారు చేసేసాను. మంచి కలర్లో వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో. వెన్నపోసేసాక ఊరినే ఇరిగిపోతున్నాయి చూడండి, చాలా బోలుగా వచ్చినాయి, ఎంత బాగున్నాయో. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా సాంబారు పప్పులో నంచుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ చెక్కలు. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా కొత్త రెసిపీలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.